హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా రోజులు అవుతుందండి వీడియో పెట్టక. ఈరోజు అయితే ఒక్కొక్క కొత్త రెసిపీతో వచ్చానండి. మటన్ చేస్తున్నాను. చాలా రోజులు అవుతుంది కదా నాన్ వెజ్ ఇట్లా పెట్టి వీడియోస్ చూసేయండి. మటన్ చేస్తున్నాను ఈరోజైతే. ఉల్లిగడ్డలు, ఈ పసుపు ఇవన్నీ వేసేటివి కదా మనం. అదే కేజీ మటన్ తీసుకొచ్చానండి. పోసి శుభ్రంగా కడుగుతున్నాను. ఈ 2-3 సార్లు కడుక్కోవాలండి. మటన్ అయినా చికెన్ అయినా కడుక్కుంటేనే శుభ్రంగా ఉంటుంది. ఈరోజు అయితే బోన్తోనే తెచ్చామండి. ఎప్పుడైనా బోన్లేసి తీసుకొస్తాం. కానీ కుక్కర్లో వేస్తున్నానండి. కొంచెం బోన్ ఉంది కదా, కుక్కర్లో వేస్తే తొందరగా ఉడుకుతుంది. లేకుంటే ఇది గంట అట్లా పడుతుందండి మటన్ ఉడకడానికి. చికెన్ కూడా ఏందో ఈ రోజులలో చికెన్ కూడా అలాగనే మటన్ లెక్కనే ఉడుకుతుంది. అది కూడా తొందరగా ఉడకట్లేదు. ఇన్నాళ్ళు అయితే చికెన్ అయితే మంచిగా ఉడికేది. కానీ ఇప్పుడైతే ఎంతసేపు ఉడకబెట్టినా అది ఉడికినట్టు అనిపిస్తలేదు. కొంచెం చికెన్ కూడా నీసు వాసన వచ్చినట్టు అనిపిస్తుంది కదా. ఎందుకో ఈ కోళ్ళకి ఏందో మరి ఏమో అర్థం కావట్లేదు. అందుకే చికెన్ వద్దని మేము ఈరోజు మటన్ తీసుకొచ్చాము. గల్లుప్పు వేసానండి. మెత్తడి ఉప్పు వేసుకొని గల్లుప్పు తింటే మంచిదట. గల్లుప్పే వేసుకోవాలి. మనకు ఇలా వీలుంటే అలా వేసుకోవచ్చు. ఈరోజు సింపుల్గానే వేస్తున్నానండి. ఇందులో ఏమి ఆకుకూరలు కానీ ఏమీ వేయట్లేదు. సింపుల్గా చేసి టమాటాలు వేసి సింపుల్గా వండుతున్నానండి. ఇందులో ఎక్కువ ఏమి వేయట్లేదు. పచ్చిమిర్చి, టమాటాలు ఇవి వేస్తున్నానండి. ఇందులో 2 టమాటాలు అండి అవి. ఇక మనకు వంటలు ఇవన్నీ ఉండేటివి ఉంటూనే ఉంటాయి కదండి. ఏంటంటే ఒక విషయం, అసలు మన వాళ్ళు మనల్ని ఓరవరండి. మనం సంపాదించుకొని తిన్నా ఓరవరు. అసలు ఎట్లా ఉంటారంటే మనుషులు, అసలు ఓరవలేని మనుషులు ఉంటారండి. అసలు ఎవరైనా కానీ ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా చూసి ఓరవరండి. వాళ్ళు కుళ్ళుకొని సస్తారు. ఎందుకో మరి నాకు అర్థం కాదు. వాళ్ళు ఉండక ఇంకోళ్ళ మీద అంటారు. నాకైతే అసలు నచ్చదు అట్లా. మంచి గుణాలు అనేది పోయినాయండి మన మనుషులకి. మొత్తం కుతంత్రాలు నిండిపోయినాయి అసలు జనాల మైండ్లల్లో. అసలు మళ్ళీ పూజలు అంటారు, పునస్కారాలు అంటారు, అవి చేస్తారు ఇవి చేస్తారు. మళ్ళీ ఆ దేవుడు ఎట్లా వాళ్ళని క్షమిస్తాడో నాకైతే అర్థం కాదు. అట్లా నరదిష్టికి నా పరాయణ బాగులుతుంది అంటారు కదా. అయితే నేను అదైతే ఏమో అనుకున్నా కానీ నిజం అండి. మనుషులు ఎంత కుళ్ళు ఉంటుందంటే నరదిష్టి అనేది తగిలితే చాలా బాగుండదండి మనుషులకు. ముఖ్యంగా నాకైతే బాగా నరదిష్టి తగులుతుందండి. వాళ్ళ కళ్ళల్లో ఏం పెట్టాలో నాకు అర్థం కాదు. మరి వాళ్ళ కళ్ళు పగిలిపోతే వాళ్ళ కళ్ళల్లో కంప పెట్టుకుంటారో నాకైతే అర్థం కాదు. తిడుతున్నానని ఏమనుకోకండి మీరు చూసేవాళ్ళు. నేనైతే ఒకళ్ళ కోసం పెడుతున్నానండి. అసలు వాళ్ళు పెట్టట్లే కదండి, మనదే మనమే తింటున్నాం కదా సంపాదించుకొని. అయినా కానీ అది అసలు మన కుళ్ళుకొని ఎట్లా ఉంటారంటే జనాలు, అసలు నాకు అర్థం కాదు. అంత నరదిష్టి అయినా చాలా డేంజర్, ప్రమాదకరం నరదిష్టి అనేది. అదే ముఖ్యంగా నా మీద నరదిష్టి బాగుంటుందండి. నా దగ్గర వాళ్ళదే, నేనైతే పేరు చెప్పట్లేను. మళ్ళీ కుళ్ళుకొని సత్తాయి మళ్ళీ పేరు చెప్తే. ఇక వాళ్ళ నరదిష్టి ఉండేది ఉంటూనే ఉంటుందండి. ఇక మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోతారు, ఆ దేవుడే చూసుకుంటాడు అని వదిలేస్తున్నా. ఇప్పుడైతే మనం వీడియోలోకి వచ్చేద్దామండి. ఇప్పుడైతే కొబ్బరి పొడి వేసేసి నేను మూత పెట్టేస్తున్నాను. విజిల్ ఒక 5-6 విజిల్ వచ్చేస్తే సరిపోతుందండి. ఉడికిపోయిందండి. 5 విజిల్ 6 విజిలు. కొంచెం నేనైతే పులుసు లాగానే ఉండాలని కొంచెం వాటర్ ఎక్కువ వేసాను, మరి దగ్గరకు లేకుండా. చారు అలా చేస్తే కొంచెం దగ్గరకు వండుకోవచ్చు, కానీ నేను పచ్చి పులుసు చారు అలాంటివి ఏం చేయట్లేను. అందుకే ఇదే కొంచెం పులుసులాగా చేశానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చపాతీలోకి అయితే మస్తు ఉంటుందండి, ఎందుకంటే జ్యూసీగా ఉంటుంది కదా. నేనైతే సాయంత్రం చపాతీ చేయొచ్చులే అని అన్నం పెట్టుకొని తింటున్నానండి. మధ్యాహ్నం ఇది ఉడికిపోయండి ముక్కలు మంచిగా.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.